పచ్చి కొబ్బరితో నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయే హల్వా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. పచ్చి కొబ్బరితో లడ్డూలే కాకుండా ఇక్కడ చూపించిన విధంగా హల్వా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ప్రిపేర్ చేసే విధానము, నేను ఇక్కడ బాగా లేత కొబ్బరి తీసుకుంటున్నాను కాబట్టి దీన్ని అయితే మిక్సీలో వేసుకొని చేసుకుంటున్నాను. మీ దగ్గర కొద్దిగా బలిసింది ఉంటే కనుక గ్రేట్ చేసుకోవచ్చు. కొన్ని వాటర్ కానీ పాలు కానీ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి అరకప్పు బెల్లం వేసుకొని 2-3 టీ స్పూన్లని వాటర్ వేసుకొని బెల్లం మొత్తాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పెట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని వేసేసుకొని పాకము కొబ్బరి పేస్టు బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయ్యి బాగా ఉడికిన తర్వాత ఇందులోకి నెయ్యి అలాగే యాలకుల పొడి వేసుకొని పెనంకి అంటుకోకుండా బాగా విడిపోతూ వస్తుంటుంది కదా, బాగా నెయ్యి అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకున్నామంటే హెల్దీగా టేస్టీగా పచ్చి కొబ్బరి హల్వా అయితే రెడీ అయిపోతుంది.